రెడీయా రామా? మనల్ని చూసిన వారందరూ సాక్షాత్ ఆ రామాంజనేయులే వచ్చినట్లు భావించారు. కలెక్షన్ కు బయలుదేరారా? రే మేము కలెక్షన్ పోవడం లేదురా, కనెక్షన్ కు పోతున్నాం. లెక్కలు నేను ఈ గెటప్ లో కామెడీగా ఏం లేనుగా. చిచ్చి, శ్రీ జయరాముడు. ప్రామిస్. గాడ్ ప్రామిస్. పదండి. శ్రీరామ జయరామ సీతారామ జానకిరామ రామ రామ పువ్వుల్ని వేస్ట్ చేయకండి. నేను రాముణ్ణి కాదు, రాముడిలా వేషం వేసుకున్నాను. రామా నువ్వు వెయ్యని వేషమా? చూసారా రాజా, నా ప్రామిస్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఈ రాముడి గట్టపులో తిన్నగా వెళ్లి టీచర్ ముందు నుంచుంటే ఆవిడికి మీ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. భక్తురాలా, నీ కోరిక ఏంటి? నా కోడలి పిల్లకి మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాలి. మెగాస్టార్ కే మొదటి బిడ్డ ఆడపిల్ల. ఆడపిల్ల అంటే అంత చులకనా? ఏ బిడ్డ పుట్టినా సరే. నీ కొడుకు ఎక్కడున్నాడేటి? దుబాయ్ లో ఉన్నాడు. కనెక్షనే లేకుండా కరెంట్ ఎలా వస్తుంది చెప్పు? కావాలంటే సైడ్ లో ఓ ఇన్వర్టర్ పెట్టుకోవచ్చుగా. అయ్యా నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆంజనేయుల్లా బిహేవ్ చేయవయ్యా. ఓకే రాజా, ఓకే రాజా. బామ్మా నువ్వు పంచే, దుబాయ్ లో ఉన్న నీ కొడుకుని ఇండియాకి దించు. అలాగే రామా. శ్రీరామ జై జై సీతారామ జై జై శ్రీరామ జై జై సీతారామ జై జై హనుమాన్? శ్రీరామ రామ. అటు చూడు, మన ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాఫిక్ ఓవర్ గా ఉంది. వాడు జంప్ అయ్యాక మనం ఎంటర్ అవుతాం. దేవుడు వేషం వేసుకొస్తే డబ్బులు ఇవ్వను. వేషం తీసేసిరా, డబ్బులు తీసుకెళ్ళు. అది ఇవ్వదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. ఇదిగో. హరే రామ. ఈ 10 రూపాయలకి ఇంత బిల్డప్పా? రామ 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 అందుకే ఇవ్వనన్నాను. రామ రామ. రామయ్యా రాముడే వచ్చాడయ్యా, రామయ్య వస్తావయ్యా, రాముడే వచ్చాడయ్యా. ఏ ఇప్పుడే కదా డబ్బులు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? అపరాధం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. లక్ష్మి లక్ష్మి ఎవరొచ్చారు చూడు. ఏం కావాలండి? నమ్మకం కావాలి. ఒక్క నిమిషం. అస్సరమరకాయ. ఎందుకు నవ్వుతోంది? మనం పంచం వేయలేదే. నమ్మకం లేదండి. ఏమండి సరిగ్గా వెతికి చెప్పండి. లేదన్నాను కదా. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. యా. ఈ గెటప్ లో మీరు సూపర్ కామెడీగా ఉన్నారు. రామయ్య రావయ్య జారుకున్నాం రావయ్య, రామయ్య రావయ్య జారుకున్నాం రావయ్య, రామయ్య హతమార్చెదరు, పోగులు పెట్టెదరు. ఏమండి 3 గంటలు కష్టపడి మేకప్ వేసుకున్నానండి. నిజంగానే కామెడీగా ఉందా? ఎందుకు వచ్చావో చెప్పు. ఇంతవరకు అంతఃపురంలో ఎవరు ఎలా ఉండేవారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయను. నన్ను నమ్మండి. సీతాదేవి అలాగే ఈ హనుమంతుడిని నమ్మండి. నా మనసును తెరచి 3 భార్యలను మరచి మీ ఇద్దరి ప్రేమకు జీవితాంతం కాపలా ఉండేదను, అది కూడా బ్రహ్మచారిగా. లెక్కల టీచర్, మీ ఫోన్ రింగ్ అవుతుందా? లెక్కలు ఫోన్ సైలెంట్ లో పెట్టు. మన్నించాలి రాజా, తొందరలో సైలెంట్ లో పెట్టకుండా డ్రాయింగ్ లో పడి. అర్జెంట్ గా వెళ్ళి కనెచ్చి. ఏంటండి? నీ మీద నిన్నటి వరకు నమ్మకం లేని మాట నిజమే, కానీ మర్యాద ఉండేది. ఇప్పుడు ఆ ఉన్న మర్యాద కాస్త పోయింది, నమ్మకము పోయింది. బయలుదేరతారా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? చెప్పండి. గ్రీకు దేశంలో ఫీనిక్స్ పక్షి అని ఒకటి ఉండేదట. అది అందనంత దూరంలో ఉన్న సూర్యుడిని ప్రేమించడానికి రోజు ఎగురుకుంటూ వెళ్లేదట. కానీ ఆ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక సగం దూరంలోనే మాడి మసై నేల మీద పడి మళ్లీ ఆ బూడిదలోంచి ప్రాణం పోసుకున్న ఫీనిక్స్ పక్షి మళ్లీ 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 సూర్యుడి వైపు ఎగురుకుంటూ వెళ్లేదట. అబ్బాయిలో మేము ఫీనిక్స్ పక్షి లాంటి వాళ్ళం. మీ వెంట మేము మళ్లీ 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 పడుతూనే ఉంటాం. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు నా మీద నమ్మకం వస్తుంది. రామా సీత రాదమ్మా.
ఉన్నట్టుండి పొట్టుని కూర్చేత్తేయాలా కొంచెం టైం ఇవ్వాలమ్మా. 6 నెలల ముందే మేము నోటీస్ ఇచ్చాం, ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అంత పెద్ద సందుకు బేగం వేసి కనీసం అంబులెన్స్ పోయేదని కూడా దారి లేకుండా చేసి మనందరం అంగళ్ళు పెడితే కూల్ చేయకుండా ఏం చేస్తారు? అయ్యా రాజా, ఆ సంతను తెరవడానికి మీరే ఏదో ఒకటి చెయ్యాలి. 2 రోజుల జనాలు కేసు వాపస్ తీసుకుంటే హాయిగా ఆడనే వ్యాపారం చేసుకుంటాం. మ్యాక్స్, ఎస్ రాజా. టీచర్ మనకు లుక్ వేస్తుందా? ఆవిడ లుక్కు మీ మీదే ఉందండి అయ్యా. అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అలా చేయడానికి ఆవిడ ఒప్పుకోవాలిగా. మరకాయ. తనకి నా మీద నమ్మకం రావాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి కదా. అబ్జల్యూట్లీ. మరైతే తాళానికి తాళం వాయించేద్దామా? అరే అగైన్ అబ్జల్యూట్లీ. సింహాద్రిపురం వాళ్ళు పులివెందుల సొంత బేగం పగల కొట్టేశారు. నిన్ను ఏయ్! మీ నాన్న వయసు అతన్ని కొట్టడానికి చేతుతున్నావు, నీకు అసలు బుద్ధుందా? బుద్ధుందని ఎవరన్నారు? నేనన్నానా? 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను ఈ సంతలో పడేశారు. చదువుకోలేదు, పట్టించుకునే వాళ్ళేరు, కూటికే దిక్కులేదు. మీరందరూ పంచ కట్టిన ఆడదానితో సమానం. నేను చీర కట్టిన మగాడ్ని. మేడం, గ్లామర్ కొంచెం ఎక్కువగా ఉంది, చీర దించుతారా? ఓయ్ సైట్! ఏయ్! ఎవరు సైడ్ డోరు? వాడు నా మిత్రుడు, నువ్వు వేసుకో మిత్రమా. నువ్వు రాజా, 10 years బ్యాక్ మై డ్రీమ్ గర్ల్. తప్పండి రాజా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేస్తున్నాం. ఓకే ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. రాజా, ఈ మాత్రానికి సంఖ్యలు రండి పోదాం. లెక్కలో సంకలేసి తీసుకుపోండి సార్. వ్యాపారుల కోసం జైలుకు వెళుతున్న సీమ రాజా, సీమ రాజా, సీమ రాజా. లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మణే లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంఖ్యలు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం, మీకోసం. మా కోసం, మీకోసమే. మా కోసం, మీకోసమే. మా కోసమే. నీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. సార్ సార్, మా కాంబినేషన్ విడదీయకండి సార్. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు. చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేను ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సంత బేగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఏంటాడు గోలా? అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, చాలా జామీన్ పోయా. ఇవ్వకూడదు. ఇక్కడ జడ్జి నువ్వా నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానయ్యా. నీ చెప్పేనా? ఇరవై 5 ఈ ఊరోళ్ల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించనుణ్ణి. ఇవాళ నీకు జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తాన్రా. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడేమో. అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను. రేయ్, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వేయించి 10-15 ఏళ్లు కేసుని సాగదీసి కేసు పెట్టోడు చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పిరికితనం. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంత. ఏమంటావ్? ఏ సింహాద్రిపురం, ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా? వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం ఏ అయింది. సింహాద్రిపురం, లేత నాటుకోడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు. తన్నల్కి తట్టుకోవాలిగా. ఇలా చూడండి, త్వరలో కలుద్దాం. పేరుకే మల్ల యుద్ధం. లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి. రింగులోంచి ఆ సీమరాజా వీల్ చైర్ లోనే బయటికి పోవాలి. వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి వచ్చినట్లేరే, మల్ల యుద్ధ పోటీని చూడడానికి వచ్చినట్టున్నారు. ఫాదర్ రాజా.
మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి. అదిగో వాడు ఉన్నాడే, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు? ఆంబోతులు అవలేలుగా లొంగ తీసిన వాడు. వీళ్ళ నాన్న మదపటేనుగునే మట్టి కనిపించినాడు. ఇదిగో వీళ్ళ నాన్న, రే లేచి నిల్చో. వీళ్ళ నాన్న ఏటూరులో ఎలుగు బంటిని ఎడం చేత్తో చంపినాడు. వాళ్ళ బాబు చేసింది వీళ్ళ బాబు చేసింది సరే, వీళ్ళేం చేశారని? ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేసిందే రాజా. అంటే ఇదంతా నీ పనా? ఆ కుస్తీ టీచర్ని తని తరిమేసినట్టు నిన్ను తని తరిమేయాలి. రే సీమరాజా, పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో అంతఃపురాన్ని కూల్చేసి ఊరులో వెళ్ళిపోతాను. అది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. నువ్వు ఉండరా వాల్ ట్యూబ్ చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు. ఏం లెక్కలు రాజా? లోతు తెలియకుండా కాలు పెట్టామా? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా. ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళం. రాజా, కుస్తీ టీచర్ వచ్చేసారు. హెల్మెట్ వేసుకుని తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలు. ఏంటి రాజా, బాగున్నారా? లెక్కలు ఎక్కడ? ఎప్పుడైతే ఈ అంతఃపురం నుంచి ధర్మేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా. మీరు అదృష్టవంతులు. నేను అర్థం కాలేదే. కేరళకెళ్ళి జిమ్ పెట్టుకొని గొప్పనాయాడు ఈ మోహన్ లాలు మమ్ముకుటి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక కుర్రాడు వచ్చాడు. నివిన్ పాలి. అది పాలి. సరే పాలి. ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా. ఇదిగో మన కట్టపై ఉన్న ఫేస్బుక్ లో సింహాద్రిపురానికి పులివందలకి వారిని వేశాడు. అంతా బయలుదేరి వచ్చేస్తా. ఏంటి రాజా, ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా? ఆ లెఫ్ట్, ఆ రైట్, ఆ లెఫ్ట్, ఆ రైట్. అన్నా మనోడు సిరతపుల్లన్నా. ప్రేక్షక మహాజనులందరికీ స్వాగతం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ధ పోటీ ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరగనున్న మల్ల యుద్ధ పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లితెర నక్షత్రాలైన సుధా గారిని, తిరుపతి గారిని సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. రాజా రాజా, మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణా? కాదు లెక్కలో మన రాజా గారు రాని. హలో అండి. ఆల్ ది బెస్ట్. ఏంటండి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి. బుర్రకెక్కలా. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతాన్ విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. 1 2 3 4 5 6 7. అందరూ సిద్ధంగా ఉండండి. మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కనిపించడానికి రంగంలోకి దిగుతున్నారు. మన వీరులు వచ్చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేసారు. అటు చూడండి, మన పులివేందల టెర్రర్ టైగర్స్ సింహాద్రిపురం వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు. ఏ కుస్తీ రాజా, వాళ్ళు పొరుగు రోళ్ళని దించారయ్యా. నేను గమనించాను. వాళ్ళు బల్క్ గానే ఉన్నారు. గాయాలు అవుతాయి. ఎంత గట్టి దెబ్బ తగిలినా గెలవాలన్న ఆలోచన ఉండాలి కానీ నొప్పి అనే ఆలోచన ఉండకూడదు. అండర్స్టాండ్? మొదటి రౌండ్ ని అదిగో సింహంలో వస్తున్నాడు. రావయ్యా. ఓకేనా? యుద్ధం చేస్తాడనుకుంటే మీ వాడు మధ్యలో పడి దొలుతున్నాడు. అయ్యో, నువ్వు కాసేపు ఉండవయ్యా. రారా సింహంలో లేచిరారా. అద్దీ వాడేంటలా అడుక్కుంటున్నాడు? కొడతానన్నా, అమ్మాయిలందరూ చూస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా కొట్టు. చూసావా, పిడుగులో పడింది దెబ్బ. పొట్టోడైనా మా వాడు గట్టోడయ్యా. పులివెందుల పులిబిడ్డ ఓడింది.